చలో వెలుగు పేపర్ ముందుగా చూసుకుందాం. వెలుగు పేపర్ కి సంబంధించి ఇవాళ ఎవరిని భుజాల మీద ఎత్తుకొని వచ్చే ప్రయత్నం చేసిందో జర చూద్దాం. రోడ్లిక వాటికవే రిపేర్లు చేసుకుంటాయి. హైవేల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై NHAI ఫోకస్. రోడ్లపై పగుళ్ళు గుంతలు ఏర్పడితే ఆటోమేటిక్ గా పూడ్చుకుపోతాయి. ఒక్కసారి వేస్తే 80 ఏళ్ల వరకు ఉండే ఛాన్స్. నెదర్లాండ్స్ లో 2010లో ఇలాంటి రోడ్లు ప్రారంభం. ఇకపై డాంబర్ రోడ్లపై పగుళ్ళు వస్తే వాటంతటా అవే మూసుకుపోనున్నాయి. హైవేలపై గుంతలు పడితే ఆటోమేటిక్ గా పూడ్చుకుపోతూ వాహనదారులకు యాక్సిడెంట్ల ముప్పు నుండి తప్పించుకున్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ హీలింగ్ రోడ్డు అనే టెక్నాలజీని మన దేశంలో ప్రవేశపెట్టడంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫోకస్ పెట్టింది. ముందుగా సెల్ఫ్ రిపేర్ల రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు, దానివల్ల కలిగే లాభాలను తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్. ఇప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు మోడీ ఉన్నట్టు కొత్తగా ఇది తీసుకురాబోతున్నట్టు ఓ వార్త అయితే ఇక్కడ వచ్చింది. ఏందట అంటే ఇప్పుడు రోడ్లు గుంతలు పడతాయిగా, మనము తట్టా పార పట్టుకొని పోయి దాన్ని రోడ్డు వేయవలసిన అవసరం లేదట. దానికి అదే మరి మళ్ళా సమానం అయిపోతుందట. మరి ఇది ఎట్లయితుంది అనేది కొంత విఠలాచార్య సినిమా చూసినట్టే ఉన్నది. దానికై అదే మంచం లేచిపోతా ఉంటుంది కదా గాలిలో, గట్లున్నది. ఇక ఇక్కడ ఇంకొక మాట రాసింది. ఇక్కడ నెదర్లాండ్స్ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ హీలింగ్ అట. అరే మీరు మర్చిపోయిన వాడు హీలింగ్ చేస్తా అంటాడు. అక్కడ ఎక్కడో టీవీ చూస్తా అంటాడు ఒక వ్యక్తి. సార్ నాకు ఇప్పుడు తలనొప్పి లేస్తాను సార్ అంటే వాడు ఇక్కడ ఇట్లా వచ్చి తలనొప్పి తగ్గిందా బాబు, హీలింగ్ అవుతుంది ఇక్కడ, తలనొప్పి తగ్గిందా చూసుకో ఒకసారి. వాడు ఒకడు సార్ కొంచెం తగ్గుతాను సార్, కొంచెం ఇప్పుడు ఇంకా పూర్తిగా తగ్గుతుంది చూసుకో. ఇక్కడ వీన్షైని వీడి పోసుకుంటా వానికి తగ్గిందని చెప్తాడు. మరి గట్లనే ఇది కూడా రోడ్డాట వర్రెలు వస్తుందట, మొత్తం గుంతలు పడుతుందట. మరి మోడీ అన్న అమిత్ షా అన్న అక్కడి రిమోట్ తోటి వస్తాగానే రోడ్ ఇట్లా అయిపోతుందట మొత్తం సమానం. అది ఫారెన్ దేశంలో అవుతాయి, మరి మన దగ్గర అవుతుందా కాదా అనేది కూడా చూడాలి. నిజానికి టెక్నాలజీ వల్ల ఎంతైనా కొత్తదనం సృష్టించవచ్చు. కాకపోతే ఇది కొంచెం మాయా మరాఠీ లెక్క ఉన్నది, ఇది హీలింగ్ లెక్కనే ఉన్నది. బాబు తలనొప్పి తగ్గిందా? తగ్గింది సార్. ఇక దొరకబట్టిండు బాబు గోగినేని వాడిని దొరకబట్టిండు. నాకు నడుము నొప్పి లేస్తాను తగ్గి అంటే వాడు ఇట్లా పెన్ను పట్టుకో ఇట్లా అంటాడు. అవి అట్లున్నది సెల్ఫ్ హీలింగ్ అనేది. ఇక ఇది పక్కన పెడితే